హలో అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో వచ్చేసి కార్తీక మాసం చివరి రోజైన హొలిపాడ్యమి రోజు ఈ సంవత్సరం నవంబర్ 21 శుక్రవారం రోజు వస్తుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందు నీటిలో దీపాలను వదిలితే చాలా మంచిదండి. మీకు దగ్గరలో నది కానీ కోనేరు కానీ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్ళలో దీపాలను వదలండి. అలా మన దగ్గరలో నది కానీ కోనేరు కానీ లేకపోతే ఇంట్లోనే మనం తులసి చెట్టు వద్ద ఇలా దీపాలని వదలచ్చు నీటిలో. ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. సూర్యోదయానికి ముందే తులసి చెట్టు వద్ద చక్కగా పూజ చేసుకొని ఇలా ఒక పీట కానీ ఏదైనా కింద మనము పసుపు రాసి ముగ్గన వేసుకోండి. దానిపైన ఇలాంటిది ఒక వెడల్పాటి జబ్బ కానీ తాంబాలం కానీ అలాంటిది ఏదైనా తీసుకొని వాటి చక్కగా బొట్లు పెట్టుకొని వాటిలో నీళ్లు పోసి దాంట్లో ఏంటంటే గంగాజలం ఉంటుంది కదండి మన దగ్గర, అది కొన్ని చుక్కలు గంగాజలం కూడా దాంట్లో వేయాలి ఆ జబ్బలో. తర్వాత దాంట్లో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు ఇలా వాటిలో నీళ్ళలో వేసుకోవాలి. ముందు రోజే అరటి డొప్పలు తెచ్చుకోండి. మనకి మార్కెట్లో చాలా దొరుకుతాయి పులిపాడ్యం ముందు. లేదంటే మనకి కొబ్బరి చిప్పల్లో అయినా ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిలో అయినా మనము వదలొచ్చు దీపాలని. వీడియోలో చూపిస్తున్నగా ఈ విధంగా వదలాలి. వదిలిన తర్వాత ఆ నీళ్ళల్లో కొద్దిగా మిశ్రి కానీ చక్కెర కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా చక్కగా అగరబత్తులను చూపించేసి ప్రొద్దుటే మన సూర్యోదయానికి ముందే మనం ఈ దీపాలను అనేది వెలిగించుకోవాలి పొలిపాడ్యమి రోజు. ఇంకో విధంగా కూడా చూపిస్తున్నానండి. నేను 2 years బ్యాక్ చేసుకున్న పూజ అండి. ఇలా నీళ్ళలో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వు వేసుకొని ఇలా చిన్న మాణిక్యం పెట్టుకున్నానండి. దాంట్లో పెట్టుకొని ఇలా దీపం వెలిగించుకొని వాటిలో మళ్ళీ పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకొని కొద్దిగా మిశ్రి నైవేద్యంగా వేసుకున్నాను. అదే నీళ్ళల్లో చక్కగా అగరబత్తులు అనేది చూపించుకున్నాను. ఆ సంవత్సరం నాకు అరటి డొప్పలు కానీ ఇవన్నీ ఏమీ దొరకలేదు. అందుకని చెప్పేసి మాణిక్యం పెట్టేశాను నీళ్ళల్లో. ఇలా పెట్టి నేను చేసుకున్నాను. కానీ అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ వదిలితేనే బాగుంటుందండి. వీలైన వాళ్ళు మాత్రం అలాగే చేసుకోండి. నేను 2 years బ్యాక్ చేసుకున్న పూజ ఇది. దీపాలు అనేది నీళ్ళలో తేలుతూ ఉంటేనే కరెక్ట్ అయిన పద్ధతి. ఇదేంటంటే మనకి నిల్చుండిపోతుంది మనకు మాణిక్యం పెడితే, అందుకోసం అని చెప్పి ఈ విధంగా జబ్బలోనే చక్కగా అరటి డొప్పల్లో దీపాలు పెట్టి వెలిగించుకోండి. ఎంత బాగుందో చూడండి. మొత్తం నేను 33 పువ్వొత్తులను పెట్టి వెలిగించుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 33 నక్షత్రాల కోసం అని చెప్పి 33 పువ్వొత్తులను పెట్టి నేను వెలిగించుకొని నీళ్ళల్లో వదిలాను. ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు, 3 రకాలుగా ఉన్నాయి కదా. ఒక్కొక్క విధంగా నేను గత 3 సంవత్సరాల నుంచి పొలిపాడ్యం రోజు వెలిగించుకున్న దీపాలండి. అందుకే మీకు 3 రకాలుగా కనిపిస్తున్నాయి కదా వీడియోలో మీకు. అదే విధంగా 22, 23, 24 3 సంవత్సరాల నుంచి నేను వెలిగించుకున్న దీపాలని ఈ వీడియోలో పెట్టాను. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా పొలిపాడ్యం రోజు తప్పకుండా నీటిలో దీపాలను వదలండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సరి కథలు.